పోయినసారి తిరుపతి ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసిందని చెప్పేసి తేల్చారు. అన్ని కోర్టులకు తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరగలవి. వీళ్ళు వచ్చిన తర్వాత జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నపం వేస్తారు. ఆయన వచ్చిన నెయ్యిని అక్కడికి వచ్చినటువంటి ట్యాంకర్లని రిపోర్ట్ చేసి రిజెక్ట్ చేశారు. కల్తీ కాదు, ఏం కాదు, కల్తీ అనుకోలే దాన్ని. ఇది నాణ్యత తక్కువగా లోపించిందని చెప్పి రిజెక్ట్ చేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ జూలైలో వచ్చిన తర్వాత లడ్డులో కొవ్వు కలిసిందని చెప్పేసి వాళ్ళు హైలైట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం, ఇది ధర్మం తప్పుతుందని చెప్పి మెట్లు ఎక్కను ఏదో ఆయన కాషాయ వస్త్రాలు వేసుకొని నేను సనాతన ధర్మం అని ఆయన తిరిగిండు. ఈరోజు గోవులు చనిపోతుంటే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు ప్రభుత్వం. గోవు అంటే ఏంటంటే భగవంతుడితో సమాన్యం. నిత్య గోశాల నుంచి వెంకటేశ్వర స్వామికి నిత్య పాలు కానీ నెయ్యి కానీ ఆ గోశాల నుంచి తీసుకొస్తుంటారు. ఆ బీహార్ నాయుడు చైర్మన్ అంట. ఆ చైర్మన్ గారు మరి ఏం చేస్తుండో, ఎక్కడ ఉండడో, మరి ఎందుకు చేస్తానే దాని పోస్ట్ మార్టం ఏంది, దాని కథ ఏంది.